బ్యాక్ టు న్యూస్. గ్రామ రెవెన్యూ సేవకులకు బడ్జెట్తో సంబంధం లేకుండా 010 జీవో కింద వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు నేతాజీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ విధానం వలన వీఆర్ఏలకు సకాలంలో వేతనాలు అందడం లేదని, వీరికి గతంలో ఇచ్చిన మాదిరిగానే వేతనాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిఏను ఇవ్వాలని నేతాజీ కోరారు. గ్రామ రెవెన్యూ సహాయకులకి బడ్జెట్ కేటాయింపుతో నిమిత్తం లేకుండా ప్రతి నెల 010 పద్ధతి కింద గతంలో లాగా జీతాలు చెల్లించాలని వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా ఏ నెలకు ఆ నెల రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా అదే పద్ధతి కింద జీతాలు తీసుకునేటువంటి వీఆర్ఏలకి గత జనవరిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సెపరేట్ బడ్జెట్ కేటాయింపు అని చెప్పేసి పెడుతుంది. దీనివల్ల ఏ నెలకు ఆ నెల జీతాలు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని తోడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకి మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పర్సంటేజ్ ప్రకారం డిఏ ఇస్తానని వాగ్దానం చేసింది. దాన్ని ఎంతవరకు అమలు జరపలేదు. అట్లే సమ్మెకాలం జీతానికి సంబంధించినటువంటి చెల్లించడానికి వాగ్దానాలు ఉన్నాయి, వాటిని అమలు జరపలేదు. అట్లాగే వీఆర్ఏల చేత చట్టవిరుద్ధంగా అటెండర్ పోస్ట్ పనులు, అట్లాగే ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ పనులు, రికార్డ్ అసిస్టెంట్ పనులు, అట్లాగే డ్రైవర్లు, అటెండర్లు ఇటువంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ చట్టవిరుద్ధం. వీటన్నింటినీ కూడా రద్దు చేయాలి. ఆ పోస్టులు ఖాళీ ఉండేటువంటి పరిస్థితి అయితే కనుక అర్హులైనటువంటి వీఆర్ఏలకి ప్రమోషన్లు ఇచ్చి ఆ స్థానాల్లో పనిచేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కంపాషనేట్ అపాయింట్మెంటు సందర్భంగా, అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ సందర్భం కూడా వయస్సు అట్లాగే విద్యార్హత లేదని చెప్పేసినటువంటి పేరు మీద వీఆర్ఏలు అర్హులైనటువంటి వారసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్నారు. నగర సుందరీకరణలో భాగంగా క్లీన్ సిటీ పనులు ప్రారంభమయ్యాయని, ప్రజలందరూ సహకరిస్తే నగరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ నాగవేణి తెలిపారు. నేడు నగరంలో జరుగుతున్న ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పర్యావరణ రక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నగరాన్ని అభివృద్ధి పరిచి గ్రీన్ సిటీగా రూపొందించడానికి తన వంతు కృషి చేస్తానని కమిషనర్ తెలిపారు. మన ఏరియా అంతా పచ్చని వాతావరణం పచ్చబొట్టాలుగా కనపడాలనేసి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి పచ్చని మొక్కలతో అందరూ కూడా ప్రతి మంచి ఈచ్ వన్ ప్లాంట్ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలని, మన టెంపరేచర్ కనీసం 2 డిగ్రీలన్నా తగ్గించుకోవాలని, వేసవికాలం వచ్చిందంటే ఎండలో అల్లాడకుండా ఉండాలంటే పచ్చని వాతావరణం మనం పెంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మనం తీసుకొచ్చి ప్రతి వీధిలో ప్రతి చోట నీళ్లు కోసం మొక్కలు పెంచుకున్నారంటే అందరూ. గుంటూరు జిల్లాను ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జేసీ వివేక్ యాదవ్ తెలిపారు. నేడు స్థానిక డిఆర్సీ హాల్లో కళాశాల యాజమాన్యాలతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్పై అవగాహన సదస్సులు నిర్వహించి ర్యాగింగ్ను రూపుమాపేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. They used to have the interaction with the seniors and the immediate senior as well as the older seniors. So gradually it took a form in the sense that harassment started, violence started, abuse and those kind of things also started. So it took a very ugly turn. So because of that chala mental harassment jarugutundi, psychological kuda affect avtaru. These students first time in their life they come out of their home or hometown, join a college, a professional college, chala independence untundi, and aటువంటి atmosphere lo if such kind of this thing is like given to them, they don't really grow and their development affect avutundi. Mental ga kuda inferior feel avtaru. So a lot of psychological hazards come into place. So to prevent ragging, when I joined college in 1999, అప్పుడు వాళ్ళు ఒక కమిటీ లాగా ఫామ్ చేశారు. దాంట్లో టీచర్స్ వర్ దేర్, వార్డెన్ వాజ్ దేర్ అండ్ 2-3 స్టూడెంట్స్ వర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో వాళ్ళు అంటే ఒక సెపరేట్ ప్రెమిసెస్ లాగా పెట్టారు. ఆల్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దే వర్ అకామిడేటెడ్ ఇన్ సెపరేట్ హాస్టల్
and the entry was restricted. A restricted entry time. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. సుజల పథకం క్రింద అక్టోబర్ నుండి 20 లీటర్ల రక్షిత త్రాగునీరు ₹2 పంపిణీ. వివరాలు వెల్లడించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. జబార్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు నగరపాలక సంస్థ పరిధిలోని విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్. నగరంలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్న తాలూకా పోలీసులు. 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.